బోండా క్లారిటీతో వైసీపీలో నీరసం. ఇదేంటి టైటిల్ ఎలా ఉంది అని అనుకుంటున్నారా? దీని క్లారిటీ ఫుల్గా ఇస్తాను, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విషయానికి వచ్చేసినట్టుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, తను మొన్న ఏదైతే ముద్రగడ సంస్మరణ సభ నిర్వహించినప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడుతున్న ఆ విజువల్స్ బాగా వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి అధిష్టానం కూడా మరి సమాధానం అడిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక కమిటీని నియమించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, అట్లాగే పల్లా శ్రీనివాస్ వీళ్ళ ఆధ్వర్యంలో బోండా ఉమని ఒక మరి సమాధానం ఇవ్వమని చెప్పేసి అన్న క్రమంలో బోండా ఉమ ఇక్కడ ఈ కమిటీ ముందు హాజరుపరిచే గ్యాప్లోనే వైసీపీ వాళ్ళు కానీ లేదా అంబటి రాంబాబు కానీ మామూలు మాటలు కాదు. ఏమిటి అంటే, ఇదిగో ఈ మాత్రానికి ఇలా చేస్తారా, ఆ మాత్రానికి అలా చేస్తారా, ఇంకా చాలా వదంతులు వచ్చినాయి. వంగవీటి రాధా మీద మీరు చర్యలు తీసుకుంటారా, జ్యోతుల నెహ్రూ మీద తీసుకుంటారా, ఇట్లా అనేక రకాలైన స్పెక్యులేషన్స్. అయితే ఈ అంబటి రాంబాబు ఏమో ఇక కొంచెం ఏమాత్రం స్కోప్ దొరికిందంటే అవకాశాలు వాడేయాలి కదా. అందులో కాపు సామాజిక వర్గం సాధారణంగానే కాపు సామాజిక వర్గానికి దూరంగా జరిపేయాలి వీళ్ళని, కాపు సామాజిక వర్గం వాళ్ళని కూటమికి అనే ప్రయత్నాలు మామూలుగానే చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ విషయం దొరికింది. ఈ విషయం దొరికేసరికి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఏ మాటకు ఆ మాట పవన్ కళ్యాణ్ మంచోడు కానీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఆ రకమైన ఆలోచన, ఆ ధోరణి, అది ఇది అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడారు. సో ఆయన తప్పే ఉంది, మాట్లాడుకుంటారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటారు, తప్పేం లేదు, దాని గురించి మాట్లాడట్లా. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళని, అంటే ఇక్కడ ఏంటి అసలు అంబటి రాంబాబుతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది బాధ అన్నది ఆయనకు అర్థమైపోయింది. అంటే నేను అంత ఇదే నాతో మాట్లాడకూడదా అనే భావన ఆయనకు. సో ఈ చుట్టుపక్కల ఏయో మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అసలు ఏంటి, అంబటి రాంబాబు గత కొంతకాలంగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు. సో ఏదైతే అక్కడ ఫ్లెక్సీ వివాదం దగ్గర నుంచి ఆయన మాట్లాడిన మాటలు, పోలీసుల పట్ల ఆయన ధిక్కార స్వభావం, అంతెందుకు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలకు సంబంధించిన వ్యవహారంలో, సో ఇవన్నీ చూసిన తర్వాత తన నేచర్కి విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఆయనతో పరిచయంగా ఉన్నవారు సైతం మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అటువంటి వ్యక్తితో ఎందుకు మనం ఆ రకంగా మెయింటైన్ చేయడం అనేది అధిష్టానం భావించిందేమో. కానీ మొత్తానికి నిన్న ఆయన అటెండ్ అయ్యారు. అయితే మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత బోండా ఉమ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంటి అంటే, సో నేను ఎటువంటి దురుద్దేశంతో నేను మాట్లాడాల, నా పైన కావాలని కొంతమంది ఇష్టానురీతిగా కథనాలు అల్లేశారు. నెక్స్ట్ భవిష్యత్తులో ఇట్లాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ బాధితుడు, తొలి బాధితుడు ఈయనే, బోండా ఉమనే. మాచర్లలో అక్కడ ఎంత దారుణంగా వీళ్ళ హతమార్చే ప్రయత్నం బోండా ఉమ, బొద్ద వెంకన్న వీరిపైన ఆ తురగా కిషోర్ అనబడే వ్యక్తి ఏ రకంగా పెద్ద పెద్ద బాధులతో ఆ వాహనాన్ని అద్దాలు ధ్వంసం చేసి ఆ వాహనంలోకి ఆ బాధలు పంపించి ఆ డ్రైవర్ చాకచక్యంతో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలిగారు. సో అంత ఇదిగా ఆయన్ని బాధ పెడితే, ఆ విధంగా దాడి చేస్తే, అటువంటి ఆయన్ని ఇప్పుడు వీళ్ళు ఏదో సాఫ్ట్ కార్నర్తో మాట్లాడుతూ ఇక్కడ వీళ్ళ పార్టీ పైన లేకపోతే తెలుగుదేశం పార్టీకి కొంచెం బోండా ఉమ గ్యాప్ ఏదో వచ్చేసిందనే తరహాలో మాట్లాడుతూ ఉంటే, అసలు ఆయన భౌతికంగా హతమార్చాలి అనే ప్రయత్నం చేసిందని ఆయన మర్చిపోతారు అంత తెలిగ్గా. నిన్న ఆయన చాలా బాగా మాట్లాడారు బోండా ఉమ. క్రమశిక్షణా సంఘం ముందు అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అని క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఈ విషయాన్ని కూడా లేవనెత్తారు. మరి అంతే కదా, బోండా ఉమ అనబడే వ్యక్తి విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్టీగా కొన్ని దశాబ్దాల ప్రయాణం అయింది. ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలాగానో ఎప్పుడు మాట్లాడింది లేదు. కాకపోతే అడపా కొన్ని అసంతృప్తికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదా, ఆ స్టేజ్ల మీద మాట్లాడటం అనేది కొంత ఇబ్బంది కలిగించే అంశం అయింది. కాబట్టి ఈ మధ్య ఈ రకంగా జరిగింది. అది మంత్రివర్గానికి సంబంధించిన వ్యవహారంలో సరే, ఎనీహౌ అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్, బ్రహ్మాండంగా మళ్ళా నార్మలైజ్ అయిపోయింది. అందుకే వైసీపీకి నీరసం. ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అంటే, ఇట్లాంటి బలమైన నాయకులు పార్టీకి ఉంటే
అది కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఉంటే లేదు వాళ్ళని దూరం చేయాలి అనే ప్రయత్నం. మీరు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అసలు విచిత్రం ఏంటి అంటే వీళ్ళ సంగతి చూసుకోకుండా వాళ్ళ మీద గురించి పట్టించుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుందంటే వైసీపీకి ఎంతో బలంగా ఒకప్పుడు ఉన్న నాయకులు, సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే దూరం అయిపోయారు. అది ఆలోచించుకోవట్లే వాళ్ళు. అరే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు మన దగ్గర నుంచి అన్న పాయింట్లో. ఉదాహరణకి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఆయనకి. అటువంటి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? సరే మరలా వచ్చాడు, ఇన్యాక్టివ్గా ఉన్నారు, అది వేరే విషయం. ఒకసారి వెళ్ళిపోయినట్టు లెక్క, తిరిగి వచ్చినా అది దాన్ని పెద్ద అసలు ముందు వెళ్ళిపోయారు అనే దానికి ఎందుకు అండర్లైన్ చేసుకోరు. అప్పుడు షర్మిల దగ్గరికి వెళ్ళి హార్న్ రోజులు మళ్ళీ వెనక్కి వచ్చారు, అది వేరే విషయం. ఎందుకు వెళ్ళారు? విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళారు? అట్లా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కావచ్చు, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, మేకపాటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారు అనేది ఆలోచించుకోవాలి కదా. సో అది ఆలోచించుకోకుండా వీళ్ళకి ఎవరిని దూరం చేద్దామా, లేకపోతే ఎక్కడ అవకాశం దొరికిద్దా అని చెప్పేసి ఆలోచించుకుంటే చివరికి మన పడవ మునిగిపోతూ ఉంటుంది. ఆ ఎదురోళ్ళ పడవ మునిగిపోవాలని కోరుకుంటాం. సాధారణంగా రాజకీయాలు ఇవన్నీ సహజం. కానీ ముందు మన పడవ మనం సేఫ్గా ఉండాలి కదా. మన పడవ ఏమో ఓ ప్రక్కన మునిగిపోతూ ఉండగా అది మునుగుతుందా లేదా అని చూసుకుంటే ఇల్లు ఇదే మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బోండవమ్మ ఒక క్లారిటీ ఇచ్చేశారు నిన్న, ఇది పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు, ఇంకేమి ఉండదు అని చెప్పేసి. సో ఇక ఆయన నియోజకవర్గంలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆయనకి కొంచెం నియోజకవర్గంలో బాగానే ఉంది పట్టు. ఏ రకమైన పట్టు అంటే సాధారణంగా 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కొంచెం మెజారిటీ ఎక్కువ గ్యాప్తోనే వైసీపీ గెలిచింది. కానీ బోండమ్మ మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయింది, జస్ట్ 25 కోట్లే. సో అంటే ఆయనకి గట్టి పట్టే ఉంది అక్కడ, అది పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఈ పక్కన వైసీపీ నీరసం రావడం జరిగింది. ఇక భవిష్యత్తులో తదుపరి కార్యాచరణ వేరే అస్త్రాలు ఏమైనా ఉంటే ఏమైనా పట్టుకుందామని చూస్తున్నారా ఏంటి, ఇలా అనేక రకాలైన రాజకీయ ఎత్తుగడలు ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాకపోతే వీళ్ళ 2026లో ఎట్లా ఉంది అంటే మామూలుగా లేదు పరిస్థితి. ఎటు చూసినా కానీ దెబ్బల మీద దెబ్బలు పడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏది చూసినా కానీ బూమ్రాంగ్ అవుతా ఉన్న క్రమంలో మరి ఇప్పటి నుంచి ఆయన కార్యాచరణ మారుస్తారా లేదా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.